హలో ఏమైనా పెళ్లి కూతురు ఏట్రా మరి పెళ్లి కొడుకు భయపడి పారిపోయాడా? ఏ కార్తీక్, హేమలత గారు ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం. నువ్వు గుడికొచ్చావా? అవును వచ్చాను. దేవుడు లేడు దెయ్యము లేదని పోట్లాడేవాడివి, ఇప్పుడు ఇదేమిటి? కాదు, గుళ్ళో ఒక అమ్మాయిని దొంగ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరేమంటారు? చాలే ఊరుకో, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. వెళ్ళు వెళ్ళు, భగవంతుడే కాపాడతాడు. కాపాడతాడు కాపాడతాడు, వస్తాను. Congrats. Thanks. Congrats. Thank you. Congrats. చేయగలరు భార్యమణి. ఇది గాని అమ్మ చూసిందో నరికి పోగులిస్తుంది. తీసుకెళ్ళాలి. ఇప్పుడు పార్టీ ఏంటి? పెళ్లి సర్టిఫికెట్ నా చేతిలో ఉంది, కానీ నువ్వు అక్కడున్నా. కొన్ని రోజుల వరకు. ఎన్ని రోజులు? మా అక్క పెళ్ళేంత వరకు. మీ అక్కను త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పు. నా హౌస్ సర్జన్సీ పూర్తయ్యే వరకు. నువ్వు కంప్యూటర్ బిజినెస్ లో సంపాదించే వరకు. అయిపోయినరా. ఏ ఇవాళ ఫస్ట్ నైట్ తెలుసా? నేను ప్రొవిజన్ స్టోర్ లో ఉన్నాను. సో గుడ్ నైట్. గుడ్ నైటా? గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ హాయ్ పెళ్ళాం. ఏయ్, ఎవరన్నా చూస్తారు. చేస్తాను. నువ్వెవరు అడగడానికి? చేయి తీయమంటున్నానా? మిస్టర్ లేడీస్ కాదు, నేను ఇక్కడ హరికథలు చెప్పకుండా లేవండి. రండి కూర్చోండి. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు వచ్చేస్తారు. చూడు మింగేసేవాళ్ళు ఎలా చూస్తున్నాడు. చేయి చేయేస్తాడా? ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఏమండి, మీకు పెళ్ళయిందా? 15 years. పాపం మీ ఆయన. ఏమన్నా? కాదు, నేను హలో. ఐ లవ్ యూ. వినపడుతుందా? ఐ లవ్ యూ. తెలుసు. తెలిసేం ప్రయోజనం? సమాధానం చెప్పు. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇది కూడా డ్యూటీయే. హలో హలో, చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఇప్పుడా? నిజమైతే చెప్పు. నేను ఇప్పుడు చెప్పలేను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏయ్ హలో హలో, ఏ డాక్టర్ పోవయ్యా. నేను ఫోన్ పెట్టేస్తున్నాను కార్తిక్. ఏ చుట్టూ జనం ఉన్నారా? సరే నెమ్మదిగా చెప్పు. అవునా కదా? అవును. మరి చెప్పు. అవునని చెప్పానుగా. శాంతి చెప్పదు కదా. ఏంటి చెప్పలేదా? చూసుకోండి. రెండు నిమిషాలే ఉంది.
పోనీ నేను బస్ స్టాప్లో ఉండమని వచ్చాను. ఏమిటి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? ఈ 2 నిమిషాల కోసం నేను 2 గంటలు కూడా వెయిట్ చేయడానికి సిద్ధం. వెళ్ళరానా? వెళ్ళొద్దా? మావయ్య తీసుకుంటలేరా? మా అక్కయ్య మౌనంగా ఉందనుకోకండి. అది మాట్లాడడం మొదలెడితే ప్రపంచం అదిరిపోతుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం, చాలా తెలివైంది. దానికి మీరు తట్టుకోవాలి. తట్టుకుంటారా? ట్రై చేస్తాను. శాంతి చిన్న కూతురని వాళ్ళ నాన్నగారు ముద్దుగా పెంచారు. కానీ పూర్ణి అలా కాదు, ఓర్పుగలది, అనుకోగల పిల్ల. బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది, ఇంటి పనులు కూడా చూసుకుంటుంది. కోపమే రాదు. మా రఘునే మాత్రం ఏమిటి, పరమ సాధు, ఫస్ట్ సన్ సిండ్రోమ్. వీడి వల్ల నాకు చెడ్డ పేరు. మాకు ఓకే. ఏమంటావు రఘు? ఓకేనా? పూర్ణిమకు నచ్చానా? ఓకేనా అని అడగాలి. పూర్ణి సరేనంటుంది, నాకు తెలుసు. దాని గురించి మీరు ఆలోచించకండి. ఏమండి? చెప్పు మావయ్య, చెప్పు. మీకు అంగీకారం అయితే మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం. నచ్చాడా? చెప్పు. నచ్చాడు కదూ? స్మార్ట్ కదూ? పెళ్ళికొడు కాఫీ ఇచ్చాను, అలాగే ఖర్చు కూడా ఇవ్వమంటావా? ఏంలే మన పూర్ణించి సొంగ కారుస్తున్నాడు. హాయ్ మావయ్య చూడు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇది చెప్పే ముందు మనసులో ఉన్నది చెప్తున్నాను. శ్యామను కూడా అడగలేదు. మీకు ఇంకో కూతురుంది, నాకు ఇంకో కొడుకున్నాడు. వీడు మెడిసిన్ చదువుతున్నాడు, తను మెడిసిన్ చదువుతోంది. వీళ్ళిద్దరినీ ఓ మాట అడిగి చూద్దాం. ఓకే అంటే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఏమంటారు? నువ్వేమంటావు? మనసులో ఉన్న మాట చెప్పాను, అపార్థం చేసుకోకండి. ఐఎమ్ ఎ వెరీ ఓపెన్ పర్సన్. నువ్వు రాశాంతి ఆలోచించకండి అత్తయ్య, రండి కలిసి వచ్చే కాలం దీన్ని. వాళ్ళకి ఏమన్నా తెలుసా వరుసైన వాడిని ఉన్నా అని? నా వల్ల కాదమ్మా. అవుతుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటే అతను నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను శాంతికి అమెరికా మ్యాప్ కొనుగోలు అంతే. మంచి జరిగేటప్పుడు కొన్ని ఉపయోగాలను వాటిని తోసేయాలి. నేను చెప్పేది వినమ్మా. ముందుది అమ్మా ప్లీజ్, నా మాట కొంచెం విను. నువ్వేం మాట్లాడుకో, నీ నోరు మంచిది కాదు. ఏంటమ్మా అసహ్యంగా? ఇద్దరికిద్దరని సిలిగా. తీయవే. ఎందుకు? పట్టు చీర 2 నగలైనా పెట్టుకోవాలి, ఇలా బోసిగానా? ఏంటమ్మా ఇంతసేపు ఇలాగే ఉన్నాగా, ఇప్పుడు ఎందుకు పట్టు చీర? నేను కట్టుకుంటాను. ఇదిగో, ఇవి చెవిలోకి పెట్టుకుని మెళ్ళో వేసుకో. ఇది మరీ ఇండీసెంట్. ఇదేమైనా సంత వ్యాపారమా? ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటానికి? నాకు ఇష్టం లేదమ్మా. నేను చెప్పేది పూర్ణికి వచ్చిన సంబంధం చెడగొట్టకు.